యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించే ప్రతి వ్యక్తికి పరదైసు వాగ్దానం చేయబడింది. నేను పాపిని అని తగ్గించుకునేవారే పరలోకానికి వెళ్తారని మనం తెలుసుకోవచ్చు. గర్విష్ఠులకు దేవుడు ఎప్పుడూ దూరంగా ఉంటాడు, కానీ దీనులను ఆయన కృపతో నింపుతాడు. మనం చేసే మంచి పనుల వల్ల మాత్రమే కాకుండా యేసుక్రీస్తు మన కోసం సిలువపై మరణించారని నమ్మితే మనం పరదైసులో ప్రవేశించగలం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది స్తోత్రాలు. నీవు కల్వరి శిలువపై మరణ వేదనలో ఉండి కూడా ఒక పాపి మొరను ఆలకించి అతనికి పరదైస భాగ్యాన్ని ప్రసాదించారు. నీవు కనికరము గల దేవుడవు, క్షమించే గుణము గల రాజువు, మృత్యువును గెలిచిన విజేతవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు. నీ మహిమను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి నిన్ను ఆరాధిస్తున్నాము. ప్రభువా, మేము పాపులము నాయనా. తెలిసి తెలియక మా ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మేము చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాము. దేవా, నీ ఎదుట మేము ఏపాటి వారము, సిలువపై ఉన్న ఆ దొంగ వలె మేము కూడా మా దోషాలను ఒప్పుకుంటున్నాము. నీ అమూల్యమైన రక్తంతో మా హృదయాలను కడిగి పవిత్రపరచండి. మా అపరాధములను క్షమించి నీ రాజ్యమునకు మమ్ములను వారసులుగా చెయ్యండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.